నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. కీర్తనలు 34:19. మంచివాళ్లకే ఎందుకు కష్టాలు? దేవుడు మనల్ని మర్చిపోయాడా? మనం నిజాయితీగా పాపానికి దూరంగా ఉన్నా, కష్టపడి ప్రార్థించినా కష్టాలు వస్తాయి. కొందరు అడ్డదారులు తొక్కి విజయం సాధిస్తుంటే మనం మాత్రం "ఈ దేవా, ఎక్కడ ఉన్నావు" అని ప్రశ్నిస్తాం. కాని ఒక్కసారి ఆలోచించండి. మనుషులు చూడని వాటిని దేవుడు చూస్తాడు. మీ నిజాయితీ, కన్నీళ్లు, ఓపిక పరలోకంలో వ్రాయబడుతున్నాయి. హెబ్రీయులు 6:10. లోకం వేరే మార్గాలను మెచ్చుకున్నా దేవుడు మీ శ్రమను మర్చిపోడు. దేవుని ఆలస్యం అంటే నిరాకరించడం కాదు. హబక్కూకు 2:3 చెప్తుంది, ఆలస్యమైనను దాని కొరకు కనిపెట్టుము, అది నిశ్చయముగా వచ్చును. యోసేపు పవిత్రంగా ఉండి చెరసాలలో ఉన్నా దేవుడు అతన్ని ఐగుప్తుకు 2వ అధిపతిగా చేశాడు. బహుశా దేవుడు మీకు గొప్ప భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాడేమో. దేవుని సమయం, సమాధానం. మనం త్వరగా సమాధానం కోరుకున్నా దేవుని సమయం భిన్నంగా ఉంటుంది. కష్టాల్లో కూడా దేవునిపై ఆధారపడితే ఆయన మీకు శాంతిని, బలాన్ని ఇస్తాడు. హబక్కూకు 3:17-18. మీ బాధలో దేవుని ఉద్దేశం. దేవుని ప్రేమించేవారికి అన్ని మేలుకు సహకరిస్తాయి. రోమా 8:28. మీ బాధలు మిమ్మల్ని దేవునికి దగ్గర చేస్తాయి, మీ విశ్వాసాన్ని పెంచుతాయి, ఇతరులకు సాక్ష్యంగా నిలుస్తాయి. కొన్నిసార్లు బాధలు విలువైన ముత్యాలను సృష్టిస్తాయి. మీరు ఒంటరివారు కాదు. దేవుడు మిమ్మల్ని ఎన్నటికీ మర్చిపోడు. నీవు లోయలోని నీడలో నడిచినా నేను నీతో ఉంటాను. కీర్తనలు 23:4. ధైర్యంగా ఉండండి, దేవుడు మీ పక్షాన ఉన్నాడు.